దంత పిల్లాడు కానీ ఎత్తుకొచ్చినాడు ఆడన్న బండిలో ఉన్నారేమమ్మా ఎన్నే చేసినాడు మా అబ్బాయికి పెళ్లి కానీ మరి చెన్నయ్య గారు పెళ్ళమ్మా అని చెప్తాడు ఇంటింటికాడ. ఎప్పుడంటే పెళ్ళి? ఎప్పుడైంది ఎవరికి తెలుసా, చదివితే కదా నాయన. కార్డు ఇచ్చినారా మీ ఊర్లో? మీ తలపలపేట రెడ్డిపల్లి నుంచి నడుచుకోవచ్చినావు ఇప్పుడు పాసు గల ఎట్లా గోవిందరెడ్డిపల్లి దాని వచ్చినావా లేక రోడ్డు ఇంటి వచ్చినావా? గోవిందరెడ్డిపల్లికి మాకు రోడ్డు ఏం లేదు, పల్లికి. మీకు పల్లి ఉందిలే, మీకు అక్కడ సందుల్లో మళ్ళా ఎందుకు కాదు కాదు ఈ వంకల్లో దారులు ఏమన్నా వచ్చినావేమో అని. రోడ్లు మళ్ళీ నగిరికాడివి రావాలని వచ్చేసి ఎప్పుడు రావాలన్నా శనివారం వచ్చేసాయి. మా అవ్వ అందరికి గాజులు తీసేస్తుంది. మా అవ్వ తీసి ఇప్పుడు మనవాడి పెయింట్లు ఎవరు తీయిస్తారా? మనవాడే తీస్తాడు. అది ఎట్లదే? మీ కాలంలో అట్లా తీస్తా అన్నారు, మా కాలంలో అట్లా కాదు. మా కాలంలో రివర్స్ అంతా. ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు తీయిస్తారు, మనవాళ్ళకు మనవరాళ్ళకి అందరికి దొడికిస్తారు. మా అవ్వ దగ్గర డబ్బులు సేవ్ చేసిండే 10 లక్షలు ఉంది. 10 లక్షలు డబ్బులు ఏం చేసింది మా అవ్వ? అది బిడ్డలు పెట్టేదానికి ఇప్పుడు గాజులు తీసేయమని అంటా ఉండేది. తీసావు ఒక మాట చెప్పు, మనస్ఫూర్తిగా చెప్పు. ఏది మీకు తెలీదా? పెట్టేదే పెడుతుంది, మళ్ళీ అంతా సొనగతా పెడుతున్నట్టు కుర 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 అంటేనే మళ్ళీ పెడుతుంది. యూనిఫామ్, అది యూనిఫామ్ చేంజ్ అయ్యదు. ఆ యూనిఫామ్ 10 డ్రెస్సులు ఉన్నాయి అట్లాంటివి. ఉన్నీలే రెడ్డమ్మకి ఒక అట్లాంటి 10 డ్రెస్సులు సేమ్ అట్లా ఉండే యూనిఫామ్. పెండ్లి కాదు కదా, నువ్వు లండన్ విన్నా కదా ఆ యూనిఫామ్ ఎత్తుకొని పోతుంది. గుడ్డ లాగ్ కాదు, మాసిపోతే మళ్ళీ ఆడ ఉతికేది అనేది లోపల పెట్టుకునేది. అట్ట కాదు, ఇప్పుడు వేసుకుంటే మాసిపోతాయి మళ్ళా దానికి అట్లే ఉంటాయి. ఇప్పుడు 10 ఏళ్ళు అట్లే ఉంటాయి కదా కొత్త డ్రెస్సులు. ఆ పెద్ద ఎగరాలు కూర్చొని ఉంది ఆస్థానంలో, మూల జరిగింది. ఇప్పుడు ఆయనకు మొత్తం 4 కూతుర్లు 2 కొడుకులు. అయితే 2 కూతుర్లు 4 కొడుకులా? 2 కొడుకులా? మొత్తం 2 కూతుర్లు 2 కొడుకులు, 4. ఒక కూతురు 7 ఉంది, ఇంకో కూతురు పిల్లర్లో ఉంది, 2 కొడుకులు, ఒక కొడుకు పిల్లరు, ఇంకో కొడుకు తిరుపతి. మేకలు ఆడ మేపుతుంది. జరిపోతూ నాగబాబుని కూడా చంపింది కానీ అడవిలో. అవునా? కనేసుకుంటే మేకను పట్టేసింది. ఇంకో కూతురుని ఆడొచ్చిండే పెద్ద ఆడెవరికి ఇచ్చిండే? వాళ్ళు ఎవరు నాకు తెలియదు మ్యాటర్. మేము ఊసలు కోసుకుంటూ ఉన్నామమ్మా అడవిలో. అప్పుడే 2 ఏళ్ళు అయిందమ్మా. 2 గొంతు పట్టుకునేసరికి 2 ఆట నరికి పుట్టింది కానీ ఓ నరుస్తాను మళ్ళా నరికేసాక. ఓకే, మంచి తెలివైన పట్టుకునేది కంఠం అయ్యి దాన్ని నిడిపించుకొని. ఆయనకు 2 కొడుకులేమో కదా, 2 కొడుకులు కూతుళ్ళు కూడా వాళ్ళ అర్జున్ వాళ్ళకి. సరేవా ఓ మనం ఆడ నాకు పెళ్లికి ఏం తీస్తానవా? సరే నీకేం కావాలి చెప్పు, నేను తీస్తా. మాట అంటే మాట. సరే నీకేం కావాలి చెప్పు. కాదు 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 కాదు, నాకన్నీ తీసి నీకని తీస్తా. అదేంది ఇదే? అదే ఎట్లా అదే? అయ్యా నేనే తెచ్చిస్తా, నీకేం కావాలి చెప్పు పానే. నిజంగా తమాషా కాదు, నిజంగా. నువ్వు కథలు పడద్దు, నిజంగా నేను సీరియస్గా కడతాడా. సరేవా నీకు ఇప్పుడు ఎన్ని 2 చీరలు 2 జాకెట్లు కావాలా? ఎన్ని కావాలా? 2 జాకెట్లు 2 లంగాలు 2 రేకులు. ఓకేనావా? అదెట్లా ఇప్పుడు నువ్వే తీసేవని అడిగినావు కాబట్టి నేను పూనుకున్నా తీసిద్దామని. నువ్వు లేకపోతే నాగానే తీసి. నీకు ఎప్పుడు పెళ్ళి అప్పుడు తెచ్చి అంతే కదమ్మా.
పెళ్ళి అప్పుడు తెచ్చి ముందుగానే ఇచ్చి నాకేం లేవు ఇద్దరు కూతురు నాకు. మళ్ళా చేసుకుంటావా? నేనుగా చెప్తా ఉంటది. ఇప్పుడు యా ఊరు మీద యా ఊరుమా? మాదే నూతన కాలువ. నిజమే. వీళ్ళ ఊరికి వచ్చినాయి. ఆడ బతికేదానికి ఆడ ప్లేస్ లేకుండా ఉంటే వీళ్ళ ఇంటికి వచ్చినాయి ఇప్పుడు నేను. ఇక్కడ వస్తే బాగుండదు వచ్చావా? ఇల్లు పడ కట్టుకోవచ్చు బాగా శుభ్రంగా ఉందని. శుభ్రంగా ఉందని కాదు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు ఏదైనా సాయం చేస్తారని వచ్చినాను నేను. ఏ వేడ సాయం వేడ చేస్తుంది పాయన అమ్మన్నా వాళ్ళు పోయింటారు. అటు కాదు మా అవ్వ. నేను ఎవరు అడుగా చెప్తున్నా, ఎవరు నేనంటే ఎవరు చెప్పు అంటావు, చెప్పువా? నేను గమనించలేమా, అబ్బాడు బాగా తెలుసు నాకు. నేనే ఎవరంటే చెప్పు. ఆహా. ఏమి చేస్తాం సార్? కొడుకా మనవడు. నీకు అర్థం కాదు అట్లా. మాది మల్లెల పెద్ద మల్లెలు, మాది బోనోళ్ళు ఇండ్లకు వారసుని నేను. ఆడ ఏం లేకుండా ఉంటే వీళ్ళూరికి వచ్చినాయి ఇప్పుడు బతికేదానికి. వీళ్ళ మనవరాలు పెళ్లి చేసుకున్నా. ఎగదాల నేను ఎవరు అని ఉండవు. అర్థమైందా? నేను మొన్న పాప నువ్వు ఎత్తుకోలేదా పండగనాడా? పండగ కన్నా ముందు వచ్చిన చూడు గాయలు ఎత్తుకొని. నాకు ఆడబెట్టలే సార్లు అమ్మని అనలేదా నువ్వా? ఎట్లా మేడం ఇట్లా జోకులు వేస్తాడని ఇప్పుడు అర్థం చేసుకుంటాడ. ఆడబిడ్డలు వాళ్ళే లక్ష్మీలు. ఏం చేస్తాము? వీళ్ళు శనివారం వస్తారంట అమ్మని అప్పుడు. వాళ్ళు వచ్చేదాన్ని మా అవ్వ ఆ రోజులు 6 మందిని కనిందేమో. మేమిద్దరికి నిలిపేస్తాను. మగబెట్టి కలగనే కాదు మా ఆవుకు అంత ధైర్యం చూడు. మా ఆవుకు ఎంత ఇప్పుడు వయసు అయిపోయింది కదా, ఎంత పోరాటం చేస్తుంది చూడు. అందుకే మేము ఇద్దరే చాలా అనేసి పడిసం ఏదో పట్టింది. వాళ్ళు 5 రోజులు ఉండు అని చెప్తాను. మావే పంపిస్తాను హాస్పిటల్కి. నువ్వే వేసి 5 రోజులు ఉండేది తొడుకురావా? డాక్టర్లు బాగా సమాధానం చెప్తుంది. నాకే సమాధానం చెప్తుందంటే డాక్టర్లు ఒక రౌండ్ వేసుకోదా? ఉడకాడిచ్చేస్తుంది డాక్టర్లు అట్లే. నేను మా అవ్వని అట్లా ఏడిపిస్తా ఉంటే నాకు కొంచెం ఆనందంగా ఉంటుంది. అట్లా అంటా ఉండేది, అట్లా గెలుగుతా ఉండేది. జ్వరం ఉన్నా కూడా ఇట్లా అనిపిస్తుందా? కూతురు మీద ఎవరికే? నాకు ఇంటికాడ పని చేస్తాడా? ఇప్పుడు మధ్యాహ్నం తినేసి కొంచెం రెస్ట్ తీసుకుంటారా ఇప్పుడు?